ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే డిసెంబర్ నెలలో తిరుపతి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా స్వామివారి యొక్క దర్శన టికెట్లని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. మనకి ఈ నెల అంటే సెప్టెంబర్ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా టీటీడీకి సంబంధించి అఫీషియల్ యాప్ ద్వారా కానీ ఈ టికెట్లు అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి వెబ్సైట్ అయితే టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి రేపైతే ప్రజెంట్ 22వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క ఆదిత్య సేవలు అయితే మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇందులో ప్రధానంగా 4 రకాల స్వామివారి యొక్క ఆదిత్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి స్వామివారి యొక్క కళ్యాణోత్సవం, దీన్ని మనం కళ్యాణ టికెట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఉంజలి సేవ, సహస్ర దీప అలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల సేవలు కూడా మనం టీటీడీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం 2 వరకు కూడా ఈ స్వామివారి యొక్క ఈ ఆదిత్య సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఈ స్వామివారి యొక్క ఈ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మనకి కళ్యాణ టికెట్లు మాత్రం భార్య భర్త ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలండి. మిగిలినటువంటి ఉంజలి సేవ కానీ సహస్ర దీప అలంకరణ సేవ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు కూడా ఎవరైనా సరే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మిగిలినటువంటి 3 సేవలు బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలో పాల్గొని తర్వాత మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి కళ్యాణ టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుందండి, భార్యాభర్త ఇద్దరికీ కలిపి. అదేవిధంగా ఉంజలి సేవ అయితే ఈచ్ పర్సన్కి 500 రూపాయలు, సహస్ర దీప అలంకరణ సేవ అయితే 500 రూపాయలు, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అయితే 500 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆన్లైన్లో ముందుగానే శ్రీవారి యొక్క ఈ ఆదిత్య సేవను బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. ఇందులో ప్రధానంగా మనకి ఈ ఆదిత్య సేవలు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి యొక్క ఆదిత్య సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనం అయితే శబ్దం ద్వారా వీళ్ళకి ఉంటుంది. కాబట్టి శ్రీవారిని దర్శించుకునేటువంటి అవకాశం ఈ శ్రీవారి భక్తులందరికీ కూడా కలుగుతుంది. ఇందులో మనకు ప్రధానంగా స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో 2 సేవలు జరుగుతాయండి. ఒకటి స్వామివారి యొక్క కళ్యాణోత్సవం, 2 ఉంజలి సేవ. మిగిలినటువంటి 2 సేవలు కూడా స్వామివారి యొక్క ఆలయానికి బయట జరుగుతాయి. అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి మనకి, అక్కడ దాని బయట మనకి లెఫ్ట్ సైడ్ అయితే సహస్ర దీప అలంకరణ సేవ, అదేవిధంగా స్వామివారి యొక్క మాడ వీధుల్లో మనకి ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు కూడా మనకి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల 5 గంటలకు కూడా ఈ 2 సేవలు కూడా మనకి అందుబాటులో ఉంటాయి. తిరుమల కొండపైకి వెళ్తున్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ 2 సేవలను కూడా ఫ్రీగా చూడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఈ 2 సేవలు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే సేవలు చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనం అయితే ఇలా కల్పించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కళ్యాణ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ముందుగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ కళ్యాణ టికెట్లు బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి. ఇందులో మనకి కళ్యాణోత్సవం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మనకి ఈ సేవ అన్నది ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటలకు అయితే స్టార్ట్ అవుతుందండి. అంటే మీరు రిపోర్టింగ్ టైం అయితే మీరు 9-10 గంటలకు అయితే రిపోర్ట్ చేయాలి. మీకు దర్శనం అన్నది శబ్దం ఎంట్రీ ద్వారా ఉంటుందండి. శబ్దం అన్నది ఎక్కడ ఉంటుందంటే మనకి శ్రీవారికి ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి, బేడ ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే అఖండానికి ఎదురుగా మనకి స్వామివారికి ప్రధాన ఆలయం గోపురం కనిపిస్తుంది. మనకి రైట్ సైడ్ స్వామివారి యొక్క పుష్కరిణి ఉంటే లెఫ్ట్ సైడ్ మనకి శబ్దం ఉంటుంది. అక్కడ మీరు బుక్ చేసుకున్నటువంటి టికెట్ని మీకు ఆధార్ కార్డుని తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది దాన్ని చెక్ చేసి శబ్దం ద్వారా మీకైతే శ్రీవారికి దర్శనానికి పంపించడం జరుగుతుంది. అంటే శ్రీవారికి సేవకి కళ్యాణోత్సవం టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి ఆడవారికి కానీ మగవారికి అయితే ఒక ఉత్తరం ఇవ్వడం జరుగుతుందండి, ఆడవారికి ఒక బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకుని మనకి కళ్యాణోత్సవంలో పాల్గొన్న తర్వాత స్వామివారికి కళ్యాణం అయితే ఒక మండపంలో జరుగుతుంది. ఆ మండపం వేరే సంపింగి మండపం. ఈ కళ్యాణం అనంతరం కూడా అంటే ఇంచుమించుగా ఒక 2 గంటల పాటు కళ్యాణం అయితే జరుగుతుందండి. అంటే మధ్యాహ్నం 12 గంటలకైతే కళ్యాణం అయితే కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత శ్రీవారి భక్తుల్ని కళ్యాణం అనంతరం కూడా శ్రీవారి యొక్క దర్శనానికి పక్కనే మెయిన్ ప్రధాన
ఆలయ గోపురానికి సంబంధించి గోడ ఉంటుంది కదా, అంటే ఆనంద నిలయానికి పక్కనే మనకి ధ్వజస్తంభానికి పక్కనే జరుగుతుందండి ఈ కళ్యాణోత్సవం. అక్కడ నుండి వెళ్ళి మనం శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణం టికెట్లు కానీ మిగిలినటువంటి విందుల సేవ, సహస్ర దీప అలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను అయితే మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది లక్కీ డిప్ పట్టక కాదు. అదేవిధంగా మనకి అదే రోజున అంటే సెప్టెంబర్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. వర్చువల్ సేవ అంటే దీన్నే మనం ఆన్లైన్ సేవని పిలుస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే 500 రూపాయల దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం. మనకి ఇందులో సాధారణంగా ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారి ఆర్జిత సేవలు అయితే మనం డైరెక్ట్గా బుక్ చేసుకుని తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి ఆర్జిత సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటుంది. కాకపోతే ఈ వర్చువల్ సేవలు అయితే మనం కేవలం సేవని మన ఇంటి దగ్గర కూర్చొని చూసి, అంటే టీడీకి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవను చూసిన తర్వాత, అంటే టీవీలో చూడొచ్చు, ల్యాప్టాప్లో చూడొచ్చు, మొబైల్ ఫోన్లో చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే చూడొచ్చు, చూడకపోవచ్చు, అది మన ఇష్టం. కాకపోతే ఆ సేవ బుక్ చేసుకున్న తర్వాత మనం దర్శనానికి అయితే మరొక డేట్ని అయితే బుక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ వర్చువల్ సేవలు అయితే తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి యొక్క సేవల్లో అయితే పాల్గొనడానికి ఉండదండి. కేవలం ఇది దర్శన టికెట్ మాత్రమే. చాలామంది శ్రీవారి భక్తులు తెలియక వర్చువల్ సేవ అన్నా కూడా తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల ఆర్జిత సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నారండి. ఉండదండి. వీరు కేవలం ఈ వర్చువల్ సేవ అంటే దర్శన టికెట్ మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎవరికైతే దర్శన టికెట్ ఆన్లైన్లో దొరకలేదో, అంటే స్వామివారికి ఈ ఆర్జిత సేవలు ఎవరికైతే ఆన్లైన్లో దొరకలేదో మీరు వర్చువల్ సేవను బుక్ చేసుకుని కళ్యాణోత్సవంలో పాల్గొనడానికి మనకి డైరెక్ట్గా లేకపోయినా సరే ఇండైరెక్ట్గా మన ఇంటి దగ్గర కూర్చొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని చూసిన తర్వాత దర్శనానికి వెళ్ళొచ్చు. ఇందులో మనకి ప్రధానంగా 2 స్టెప్లు ఉంటాయండి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే వర్చువల్ సేవ బుక్ చేసుకున్నారో చాలామంది చేసేటువంటి అతిపెద్ద పొరపాటు, చాలామంది వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోవడం జరుగుతుంది తప్ప ఇందులో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోలేకపోతున్నారండి. కొంతమందికి ఐడియా ఉన్న వాళ్ళు అయితే దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకుంటున్నారు. కొంతమందికి ఐడియా లేకపోవచ్చు, లేదా ఆ టైంలోకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు పూర్తిగా కంప్లీట్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఈసారి ఎవరైతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుంటున్నారో, లేదా గతంలో ఎవరైతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుని స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళలేదో మీరు కూడా దీన్ని ఉపయోగించుకుని స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి టీడీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కానీ యాప్ ద్వారా కానీ మీరు ఏ విధంగా గతంలో అయితే ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నారో మీరు సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ వర్చువల్ సేవ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళైతే టీడీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ttddevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మనకి పిలిగ్రామ్ సర్వీస్ మనకి కనిపిస్తుంది కదండి. అక్కడ మనకి వర్చువల్ సేవకు సంబంధించిన లోగో కనిపిస్తుంది. లోగో మీద మీరే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఒక సైడ్ ఆల్ సేవ అని ఉంటుంది, మరొకసారి శ్రీవారి టెంపుల్ అని ఉంటుంది. మనకి అదేవిధంగా మనకి కింద పద్మావతి అమ్మవారి యొక్క సేవలో పాల్గొనాలనుకున్నా సరే అమ్మవారి టెంపుల్కి సంబంధించిన ఆప్షన్ ఎంపిక చేసుకుని కింద పద్మావతి అమ్మవారికి జరిగేటువంటి సేవల్లో కూడా మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మనకు ప్రధానంగా ఇక్కడ తిరుమల కొండపైన శ్రీవారి యొక్క సేవలో పాల్గొనేటువంటి ఆప్షన్ కాబట్టి మనకి శ్రీవారి టెంపుల్ అన్నది ఆప్షన్ పెట్టండి. ఇక్కడ ఆల్ సేవ ఉంటుంది, ఆల్ సేవని దాన్ని అలాగే ఉంచండి. మనం ఏదో ఒక డేట్ మీరు చూస్ చేసుకోండి. అంటే మీరు ఏ డేట్కి అయితే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో ఆ డేట్కి ముందు రోజు ఆప్షన్ అన్నది పెట్టండి. అంటే ఉదాహరణకి నేను 22వ తారీఖున డిసెంబర్ నెలలో శ్రీవారిని దర్శించుకోవాలి అనుకుంటున్నాను. కాకపోతే నేను వర్చువల్ సేవ అన్నది 21వ తారీఖున బుక్ చేసుకోవాలి. 21వ తారీఖున ఈ వర్చువల్ సేవ అన్నది డేట్ బుక్ చేసుకుంటే నాకు దర్శనం అన్నది 22వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది. ఎందుకంటే 21వ తారీఖున నేను ఇంటి దగ్గర కూర్చుని స్వామివారి యొక్క నేను ఏ సేవ అయితే బుక్ చేసుకున్నానో ఆ సేవను చూడడానికి టైం ఉండాలి కాబట్టి ఆ టైం మాట అది. మీకు దర్శనం అన్నది తర్వాత రోజు నుంచి ఓపెన్ అవుతుంది. కాబట్టి దర్శన టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. మీరు ఏ రోజునైతే స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళాలనుకున్నారో ఆ ముందు రోజునే సేవ బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత దాని పక్కన కింద మనకి అంటే మీరు బుక్ చేసుకున్నటువంటి సేవ ఏదైతే ఉంటుందో, ఉదాహరణకి కళ్యాణ సేవ అన్నది నేను 21వ తారీఖున బుక్ చేసుకున్నాను. నాకు దర్శనం అన్నది 22వ తారీఖున కళ్యాణోత్సవంలో నేను పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అంటే దాని ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కింద ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన్ అని ఉంటుంది. మనకి స్టార్టింగ్ క్యాలెండర్ కనిపిస్తుంది కదా, అక్కడ మనకి స్వామివారికి ఈ 4 రకాల
సేవలు అయితే ఓపెన్ అవుతాయి. దాని కింద ఉంటుంది ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శనం ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే క్లిక్ హియర్ మీద మనకి రెండో క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ రెండో క్యాలెండరే అసలైనటువంటి క్యాలెండర్. అదే స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నటువంటి క్యాలెండర్. మనకి పైన కూడా క్యాలెండర్ పైన చాలా క్లియర్గా ఉంటుంది దర్శన టికెట్ అవైలబుల్ అని. అక్కడ మీరు ఏ రోజునైతే స్వామివారికి దర్శనం వెళ్ళాలనుకున్నారో ఆ డేట్ని బుక్ చేసుకోండి. చేసుకుని కింద కూడా మీకు టైం స్లాట్లు అయితే ఓపెన్ అవుతాయి. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా టైం స్లాట్లు అయితే ఓపెన్ అవుతాయి. మీరు ఏ టైంలో వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారో ఆ టైం స్లాట్ అన్నది అక్కడ చూజ్ చేసుకుని అంటే సెలెక్ట్ చేసుకుని స్వామివారికి దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోండి. గతంలో ఎవరైతే వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకున్నారో మీరు ఈసారి డైరెక్ట్గా స్వామివారికి దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కట్టినటువంటి అమౌంట్ అయితే ఎక్కడికి వృధాగా పోదండి. మీరు 1 ఇయర్ లోపు ఎప్పుడైనా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అనుకున్నటువంటి డేట్కి స్వామివారికి దర్శన టికెట్లు అందుబాటులో లేవనుకోండి, అప్పుడు కూడా కంగారు పడిన అవసరం లేదు. మీరు ఇవాళ బుక్ చేసుకున్నటువంటి టికెట్ ఏదైతే ఉందో అది శ్రీవారికి దర్శనానికి వెళ్ళే టైంకి అంటే 1 ఇయర్ వరకు కూడా మీరు ఏ మంత్లో అయినా ఏ డేట్లో అయినా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వర్చువల్ సేవ టికెట్ అన్నది ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో చాలా జాగ్రత్తగా స్వామివారికి వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోండి. 2 స్టెప్లు ఉంటాయి. ఒకటి స్వామివారి యొక్క వర్చువల్ సేవ డేటు, సెకండ్ స్టెప్ స్వామివారి యొక్క దర్శన టికెట్. మనకి దర్శనం కదా కావాలి కాబట్టి దర్శన టికెట్ చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.